హలో అండి, నమస్తే. గార్డెన్లో మొక్కలకి పురుగు పడితే మనమే ఇంట్లో మందు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వేపాకుని మరగబెట్టి చల్లారిన తర్వాత ఇలా ఒక మొగ్గ తీసుకొని వేప వాటర్కి 3 మొగ్గలు నీళ్ళు పోయాలి. ఇప్పుడు ఇందులో ఇంగువ వేద్దాము. ఈ మందు మొక్కలకి బాగా పనిచేస్తుంది. వారానికి 2 సార్లు స్ప్రే చేస్తే చాలండి, మీకు పురుగు అనేది కనబడదు, అంత బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా దీన్ని కలిపి స్ప్రే బాటిల్లో వేసేద్దాం. కెమికల్స్ లేని మందు మనమే ఇంట్లో తయారు చేసుకుంటే పళ్ళు కాసే చెట్లకైనా మొక్కలకైనా వేయచ్చు కదా. ఇలా స్ప్రే చేస్తే ఇది జామ మొక్క అండి. ఇది కాడమల్లి. వారానికి 2 సార్లు ఇలా స్ప్రే చేస్తే మొక్క అనేది దృఢంగా పెరుగుతుంది. నేనైతే ఇంట్లోనే ఇలా తయారు చేస్తానండి. నెలకి 2 సార్లైనా స్ప్రే చేయొచ్చు. నేను అప్పుడు నర్సరీలో కొన్ని మొక్కలు తీసుకున్నానని చెప్పాను కదా, ఇవేనండి అవి. బిల్లగన్నేరు, నా దగ్గర పర్పుల్ కూడా ఉంది. బిల్లగన్నేరు రెడ్ బాగుంది కదా అని తీసుకున్నాను. దేశవాళీ గులాబీ ఇది ఒకటి తీసుకున్నాను. కిందేస్తే కనుక రోజుకు 25 పువ్వులైనా వస్తాయండి ఇవి. మరం ఒకటి తీసుకున్నాను. ఈ మొక్కలు నా దగ్గర ఉండేవి, ఆయనకు కూడా మళ్ళీ కనిపించే కదా అని తీసుకున్నాను. ఇదిగోండి, మొక్క నాటేశాను. నేను మొక్క తెచ్చే ముందే బకెట్లో కంపోస్ట్ అనేది రెడీ చేసి పెట్టేసుకుంటానండి. కొంచెం పెద్ద బకెట్లో వేశాను. గులాబీ పెద్ద బకెట్లో వేసుకుంటేనే పువ్వులు అనేవి ఎక్కువ వస్తాయి. ఇంకోండి, బిల్లగన్నేరు కూడా నాటేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.